సార్ బ్రహ్మానంద్ గారు నమస్కారం. చాలా రెడీగా ఉన్నా, అసలు పొద్దున్నుంచి నీ ఉత్సాహం చూస్తున్నాను నేను. చెప్పమ్మా. సార్ నమస్కారం. మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కొన్ని వందల సినిమాలు చేస్తున్నాను. మీకు అప్రిషియేషన్ గానీ కాంప్లిమెంట్స్ గానీ కొత్త ఏం కాదు, అవార్డులు ఎన్నో చూసారు. బ్రహ్మానందం కి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది, తండ్రిగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అందరూ మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలా మంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నారంటే మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు. నేనేమనుకుంటాను, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇక్కడ నీ వెంకట్ ఎన్టీవీ సార్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవడం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను. బట్ ఇంకా ఐ డెంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ ఓకే, గ్యాప్ అంటే టోటల్ గా అపీరెంట్ కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం ఏం లేదండి. కొంచెం పరిగెడుతుంటాం, ఒక్కోసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి ఏదో బస్ స్టాండ్లో ఉంటుంది సార్ అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్ కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికి అంటే, మొన్న ఒకతను అన్నాడు మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంత సక్సెస్ అయింది ఈ సినిమాని, మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా ఏం లేదు. ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యాన్స్ సక్సెస్ టూర్ అండి, సక్సెస్ టూర్ ఇక్కడ ఇతను అడగాలి, మనకు తెలిసిన విషయం కాదు. థ్యాంక్స్ టూర్ ఖచ్చితంగా బ్రహ్మానందం గారిని తీసుకెళ్తారు. ఖచ్చితంగా బ్రహ్మానందం గారి తోటి టూర్ జరుగుతుంది. గౌతమ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ పర్ఫార్మెన్స్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటున్నారు. అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తారు ఆయనకి. అవునండి, అవును, ఇద్దరు కలిసి. ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్? ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ ఒక 45 days షూట్ అయిపోయిందండి. ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా. అదే అండి, అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు డైరెక్ట్ గా. చేసావు కదరా, బాగా చేసావు, నువ్వు చెయ్యి, ఇంకా కంటిన్యూ చేయి, ఆపొద్దు అది.
ఆల్ ది బెస్ట్. రామేశ్వర్ గారు బ్రహ్మానందం. రామేశ్వర్ గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం ప్రతిరోజు కనీసం 10 మంది నన్ను గుర్తు చేస్తుంటారు. సరే, మీ తొలి సినిమాలో అప్పుడు కూడా షార్ట్ హీరో చంద్రమోహన్ గారు, మళ్ళీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు హీరో ఎలా ఉందండి? వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. నా జీవితంలో, నా నిజ జీవితంలో నాకు దొరికిన వాళ్ళంతా మరీ పొడిగైన వాళ్ళు. అందుకని ఈ రకంగా కాంపెన్సేట్. కంగ్రాట్స్ అండి డైరెక్టర్ గారు. సో థియేటర్లో సినిమా జనాలతో చూసుంటారు సార్. మీరు రిలీజ్ ముందు ఎంత చూసినా సార్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ ఫ్లాస్ లేకుండా ఎలా అనిపించింది సినిమా మీకు? సో ఫన్ పాయింట్లోని ఎమోషన్ పాయింట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సస్ మాల్కి AAAకి వెళ్ళాము హౌస్ఫుల్స్. అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్తో మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. వెయిటింగ్. మీరు డైరెక్టర్ గారికి మరి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకా సినిమా బాగా వచ్చిందేమో అంటే దాన్ని మీరు ఏమంటారు సమాధానం? ఫ్రీ హ్యాండ్ నేను ఫ్రీ హ్యాండే ఇస్తాను సార్. ఆయన చెయ్యి, ఆయన అంత దూరం ఉన్నాడు, ఇక్కడ పెట్టుకుంటా. రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారులేండి. రిలీజ్ ముందు కూడా ఫ్రీ హ్యాండే ఇచ్చిన సార్. అయ్యో, ఈ హ్యాండ్స్ కూడా ఎందుకు సార్ ఇప్పుడు? ఆయనకి హ్యాండ్ ఇచ్చాడు, ఈయన ఆయన హ్యాండ్ ఇచ్చాడు అనేది ఏ రకంగా హ్యాండ్ ఇచ్చాడు మేడం అంటున్నారు. రైట్. బ్రహ్మానందం గారు సార్, మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో అన్మెచ్యూర్డ్ గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీని అందించారు. చాలా రేర్ గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మేము చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది. బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనోటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వటానికి వీలు లేకుండా చేయడం అది చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు. దట్ గైడ్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగడంలో ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. సార్ డైరెక్టర్ మాట్లాడాలా? నిఖిల్ గారు, అంటే నాటకం చుట్టూ ఒక ఎమోషన్ ని బిల్డ్ చేసి చివరిలో ఆ నాటకం లేకుండా ఎందుకు చేశారు? అంటే బేసిక్ గా అతను యాక్టింగ్ అంటే చాలా ప్యాషనేట్ సార్. నాటకం అని మీరు అవును సార్ స్పెసిఫై చేశారు కదా. అవునవును. సినిమాని స్పెసిఫై చేయలేదు. సడన్ గా ఎందుకని ఫ్లిప్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ లోని ఈ థియేటర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సినిమాలోనే ఒక హీరోగా లాంచ్ అయ్యారు అని అంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపించింది సార్. మాకు ఆ నాటకం ఏదైనా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా అవును సార్. నాటకం. సో అదేమన్నా అనిపించిందా? అంటే నాటకం నాటకం నటన రెండు ఒకటే. అలాగే సార్. నటన అతని ఉద్దేశం ఏంటి? వేర్ వి ఆర్ యాక్టింగ్ అనే దానిలోనే డిఫరెన్స్ తప్ప నటన అండ్ నాటకం, సినిమా, ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ యాక్షన్. పోతే నాటకం అని ఉండొచ్చు, సినిమా అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు అని నా ఫీలింగ్. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, అయ్యా 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా లేదు అంటే పెదరాయుడుల ఫాదరా? ఆ 2 సినిమాలు నేను చూడలేదు కాబట్టి ఫాదర్ ఏంటో ప్రామిస్ గా. అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్. నేను సినిమాలు ఎక్కువ చూసి అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా, మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవడైనా మన సినిమాకని.
ఆ భయం ఇప్పటి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా, లేకపోతే గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు స్క్రిప్టే చదవను నేను. ఆయనకి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తలేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, 20 years దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి, మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి వృద్ధి, మనం ఏం చెప్తే అది చేయాలి, బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి, ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి, ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా, మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి, మీకు తెలియని విషయాలు రెండు. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 years ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా, డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు, సార్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా లేదంటే మళ్ళీ కొత్త గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ కామెడీ ట్రెండ్ వచ్చింది. సో మాకంటే లైటర్ వే ఇంట్లో మేము బ్రహ్మానందం గారు మీరు రోజు చూస్తుంటాం, అంటే రోజు మేమ్స్ లో నాట్లో చూస్తుంటాం. మీరు తండ్రిగా కాకుండా బ్రహ్మానందం గారు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆన్ స్క్రీన్? తండ్రిగా కాదు, ఇంట్లో ఆన్ స్క్రీన్ అంటే మేము ఇంట్లో బాగా రోజు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో పాటే పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో సరదాగానే ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగానే చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీ కాల్ అని అంటే పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో అంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అయితే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి. 100%. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బాగున్నది. బ్రహ్మానందం గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం మిమ్మల్ని చూసుకున్న అదృష్టం వచ్చింది. బిఫోర్ చూసుకుంటే రంగమార్తాండ అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందం గారిని చూసాం. సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సో మీ నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది, ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? డెఫినెట్గా అండి, డెఫినెట్. అలాగే ఇప్పుడు చేస్తున్న 2-3 సినిమాలు అలాంటివే, చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. తర్వాత ఆ మధ్య ఓ చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అన్నారే, ఏమవుతుందంటే అండి, పాపం కుర్ర డైరెక్టర్లు ఉన్నారు, ఒక 25-30 years లోపు కుర్రాళ్ళు. సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్, మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి. ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది, దాన్ని వెంటనే తించి అవతల పడేయలేం. నో ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు, దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాసే ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన. ఇవాళ ఈ సినిమా, మన రంగమార్తాండ, రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మాత్రం చెప్పగలను, చేస్తాను కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒకసారి కంక్లూజన్ లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్ గా బాగా ఫేమస్ అవుతుంది సార్.
అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ లో మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్ ఏమా? ఓకే సార్ డైరెక్టర్ గారు, సార్ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ని కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు. అవును సార్ అని నమ్ముతారా మీరు? అవును సార్. ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానందం గారుతో ఉన్న పెయిన్ని కానీ ఎక్కడ అంత పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అంటే ఏమంటారు? అంటే దాన్ని కామెడీ యాంగిల్ వైపు జరిపేశారు కొంచెం. యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేశారు మీరు. సో సినిమాలో ఇంతవరకు డిస్కస్ చేయని ఒక సీరియస్ ప్రాబ్లం, మంచి ప్రాబ్లం డిస్కస్ చేశారు, మంచి పాయింట్ అది. సో దాని ఆ పెయిన్ని జనాలు తెలిసేలా చేయలేకపోయారు. ఓకే, అంటే యాక్చువల్లీ పెయిన్ అనేది తెలుస్తుందనే బిలీఫ్తోనే వెళ్ళాం సార్ ముందుకు స్టెప్ వేసింది. అది ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగున్నాము మీరు చెప్తున్న దాన్ని బట్టి. బట్ విన్నదాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని, ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా ఫన్ గురించి నేను మాట్లాడలేదు. అని ఈ ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు. ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది, సెట్ అయింది అని అనుకున్నాం. మీరు చెప్పినట్టు మేబీ ఇంకొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉంటే అప్పుడు ఏమైనా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ గారి తండ్రినేమో ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు, లేకపోతే ఆయన జాయిన్ అయ్యారు. అవును సార్. కూతుర్ని వెళ్ళి తాతను కలవద్దని చెప్తారు, ఎందుకు కలవద్దు అంటారు తెలియదు. మనవడిని కలవద్దు, హీరోని కూడా కలవద్దు, చెల్లి సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలియని పొజిషన్లో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్లో కొంత ఉండి ఉండాల్సింది. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయ్యింది అన్నది ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటే, అప్పుడు ఈ ఇద్దరు పెయిన్ మనకు తెలిస్తే మనం కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండి ఉండేది. ఓకే అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడలేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాదని. సో ఈ పెయిన్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో, కొత్తగా ఎంచుకున్న పాయింట్, అవును అది జనాలు కనెక్ట్ అయ్యి ఉండేది. ఓకే ఎస్ సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను సార్. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనవడు ఏజ్, అదే వికసిస్తున్న మొగ్గ కూడా కాదు, బడ్డింగ్ స్టేజ్ కూడా కాదు. ఎందుకంటానంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏమండి? రైట్. ఏదండి? ఓకే, మీకే పని చేశారండి. సార్ హాయ్ సార్, దిస్ ఇస్ టార్జన్ ప్లస్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు, అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? డైరెక్టర్ అండి, అంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సింధు గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి day 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర
చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్ ఈస్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రము నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా సాలేవా ఈ సినిమా ఎవరితో వస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నాడంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు, నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. రాహుల్ గారు, అయితే మీ గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు మీరు బ్రహ్మానందము? అంటే నా 3 సినిమాలు అంటే లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యండి. అండ్ లైక్ ఫ్రైడే అంటే ఒరిజినల్గా ఎవ్రీ ఫ్రైడే ఆల్ ది 3 మూవీస్ ఎట్లా అయితే ఉన్నాయో అదే జరుగుతుంది. సో ఐ థింక్ సాటర్డే ఇవాళ మై అంటే ఆల్ ది మూవీస్ డే 4 ఈజ్ గ్రేటర్ దెన్ డే 3 ఈజ్ గ్రేటర్ దెన్ డే 2 ఈజ్ గ్రేటర్ దెన్ డే 1 లాగానే ఉంది. సో యాజ్ ఫర్ యాజ్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మాత్రం ఉన్న చిన్న ఏవైతే ప్రోగ్రామింగ్లో వేసుకున్న మన షోస్ ఉన్నాయో ఈవినింగ్స్ అండ్ నైట్స్ అయితే దే ఆర్ వెరీ డూయింగ్ వెరీ వెల్. ఓపెనింగ్స్ యూజువల్గా కూడా ఫ్రమ్ ది బ్యానర్ 20-30% అలా ఓపెన్ అవుతుంది. నేను అట్లీస్ట్ కొంచెం ఒక 40% వరకు స్టార్ట్ అయింది. సో టుడే ఈస్ ది టెస్టింగ్ టైమ్ అండ్ ఐ థింక్ దే ఆర్ బ్యూటిఫుల్లీ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ ఫుల్స్ అవుతున్నాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ. చాలు, ఇంకా ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా కావాలి, మంచి సినిమా కాబట్టి. సార్, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. అండ్ మీరు అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్ లో నుండి కూడా మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ ఎవరి వెనకాలైనా అద్దెతున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. మీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళు తప్పని కూడా నేను అంటలేదు సార్. వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏది టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,90,000 మాట్లాడుకుంటారు. అవన్నీ మనకెందుకండి? వాడు ముందుకు వచ్చేసి ఏంటా నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగడానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రా టాక్స్లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ నాటి పరుషాన్ని గురించి సార్, మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్ లో బ్రహ్మానందం సీన్స్ చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్ లో ఎవరు సీన్స్ చూస్తారు? నా సీన్సే. నన్ను నేను అద్దంలో చూసుకొని నవ్వుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడరని అన్నారు కదా, అందుకని. సినిమాలు చూడమండి. సినిమాలు చూడటం అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సినిమాని చూసుకోవాలి. నేను చేసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయం, చిన్న మా కామెడీ సీన్స్ అవి ఉంటాయి కదా, అవి చేసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వు వస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యే మనిషిని. అది దీనికి పల్నాడు సీమకు ఎందుకు గుర్తుపెట్టావో, మరి దీనికి దానికి ఎందుకు లింక్ పెట్టావో తెలియట్లేదు. మీ ఫేస్ మీరే చూసుకుని నవ్వుకుంటారు. పల్నాడు వాళ్ళే కాదు, ఏ జిల్లా వాళ్ళే నవ్వుతారు కదా. కనిపించింది కదా పల్నాడు ధనం, అలా కనపడింది. అడగడం బ్రహ్మానంద గారు ఇటు చూడండి కదా. రైట్, థ్యాంక్ యూ. కొరకైనటువంటి కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ, ప్రశాంతమైనటువంటి కామెడీ, ఒక సజల జలపాతం హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలప్రవాహంలా ఉన్న
ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని నిర్మించిన రాహుల్ యాదవ్ గారికి, ఈ సినిమాని దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరయ్య గారు అడగగానే ఆవిడంతటి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోర్ ఓవర్ ఇందాక మావుచి గురు తినగానే అనే ఇవాటి వరకు గుర్తుందంటే దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి నేను నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.